ఓకే. కమింగ్ టు ది సెలక్షన్. ఈ టూర్ సెలెక్ట్ చేసిన తర్వాత రోహిత్ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేస్తారు? అలాగే విరాట్ కోహ్లీని ఎవరు రీప్లేస్ చేస్తారనే చర్చ అయితే జరుగుతుంది. కమింగ్ టు ది ఓపెనర్స్. సో, జైస్వాల్‌కి తోడుగా రోహిత్ శర్మ ప్లేస్‌లో ఎవరు ఓపెనింగ్ రాబోతున్నారు? ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? ఎందుకంటే గిల్ ఉన్నాడు. అంటే ఓపెనింగ్ చేసిన ప్రతి ముగ్గురికి అవకాశాలున్నాయి. సో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఓపెనింగ్‌కి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా గతంలో ఓపెన్ చేసిన వాడే. అయితే ఏంటంటే మనం సెకండ్ ఇండియా ఏ వర్సెస్ ఇంగ్లాండ్ లయన్స్ మ్యాచ్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్ ఓపెన్ చేశాడు. దాంతో ఆ ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో టీమ్ మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాలో లాగానే ఇక్కడ కూడా రాహుల్తో ఓపెన్ చేయడం. రాహుల్ హ్యాస్ బీన్ అ సక్సెస్ ఇన్ ఆస్ట్రేలియా. సో రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్. సో ఆ విషయంలో ఎవరికి ఎలాంటి ఇంకా సందేహం లేదు. రాహుల్ కూడా సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో. తర్వాత ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా 50 చేశాడు. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఈవెన్ ఐపీఎల్లో తీసుకున్నా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో రాహుల్ ఈ సిరీస్లో మనకి చాలా కీ బ్యాట్స్మెన్, మెయిన్ బ్యాట్స్మెన్ అతనే కాబోతున్నాడు. గిల్ కూడా కాదు, ఎందుకంటే గిల్కి అంత మంచి రికార్డ్ లేదు ఇంగ్లాండ్లో కానీ ఓవర్సీస్లో ఇన్ జనరల్. కాబట్టి రాహుల్ అండ్ యశస్వి ఓపెనింగ్ టుగెదర్, అది దట్ ఈస్ ఆల్మోస్ట్ సెటిల్. ఓపెనింగ్ విషయంలో అలాంటి సందేహం అయితే లేదు మనకి. ఓకే. అయితే వన్ డౌన్లో ఎవరు వస్తారు, సెకండ్ డౌన్లో ఎవరు వస్తారు మీ అంచనా ప్రకారం? వన్ డౌన్లో అంటే మీరు మ్యాచెస్ని క్రైటీరియా తీసుకుంటే, ఎందుకంటే ముందు జరిగిన మ్యాచ్లు క్రైటీరియా తీసుకుంటే కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేశాడు ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో. మిగతా మరొక మ్యాచ్లో ఒక 40 చేశాడు. న్యూ బాల్ కౌంటీ క్రికెట్లో బౌలంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు. సాయి సుదర్శన్ అనుకోవాలా మనం ఇప్పుడు? డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. సాయి సుదర్శన్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. కానీ సాయి సుదర్శన్ ఏంటంటే అతను ఏం మ్యాచ్లు ఆడలేదు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా 38 రన్సే చేశాడు. లెఫ్ట్ హ్యాండరే కావాలని మనకేం అవసరం లేదు, ఎందుకంటే చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీకు యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తున్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. మనకి లెఫ్ట్ హ్యాండర్స్ విషయంలో పెద్దగా మనకి టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి అనేది కూడా ఏమి లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ పెకింగ్ ఆర్డర్లో నాకు కరుణ్ నాయర్ ముందున్నట్టుగా అనిపిస్తుంది. నెంబర్ 3 గిల్ కూడా నెంబర్ 3 గతంలో ఆడాడు. కానీ ఇప్పుడు అందరి ఉద్దేశం ఏంటంటే గిల్ నెంబర్ 4లో ఆడతాడు కెప్టెన్గా. విరాట్ కోహ్లీ ప్లేస్లో అతను ఆడతాడు అనేది, ఎందుకంటే 3-4 పొజిషన్స్ టెస్ట్ ఫార్మాట్లో చాలా క్రూషియల్ కదా. క్రూషియల్. అందులో 4లో ఆడితే అతను కంఫర్టబుల్గా ఆడతాడు, మొత్తం మిడిల్ ఆర్డర్ని అంతా కంట్రోల్ చేస్తాడు గిల్ అని చెప్పి మనకి అనిపిస్తుంది. సో నెంబర్ 3 ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఓపెనర్. సో అతను కొద్దిగా అతనికి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఉంది గిల్కి. సో ఓపెనర్గా వస్తున్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వికెట్ తొందరగా పడితే అలా కాకుండా కాస్త వెనకగా వస్తే నెంబర్ 4లో వస్తే గిల్ ఈ సిరీస్లో. కానీ గిల్కి టెస్ట్లో అంత మంచి రికార్డ్ లేదు, విదేశాల్లో కూడా సెంచరీ చేసిన రికార్డ్ కూడా లేదు. అయినా కూడా కెప్టెన్సీ అప్పగించడానికి 4th పొజిషన్లో అతన్ని దింపడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందనుకోవాలా మనం? క్యాప్టెన్సీ అంటే మీకు ఉన్న ఛాయిస్లో అతను బెస్ట్ క్యాప్టెన్ అని భావించారు. అతని టాలెంట్ నమ్మారు. ఓకే మీరు అన్నట్టుగా అతని రికార్డ్ పెద్ద గొప్పగా లేదు. బట్ ఆస్ట్రేలియాలో అతని ఫస్ట్ టూర్లో 2020-21లో మనం బ్రిస్బేన్లో గెలిచినప్పుడు ఈ స్కోర్ 91 రన్స్. సో అతను బయట మరీ దారుణంగా పర్ఫామ్ చేస్తాడని కాదు, కానీ కొంత ప్రాబ్లం అయితే ఉన్నది అతనికి. బట్ అతనికి ఉన్న టాలెంట్ ఖచ్చితంగా అతను సక్సెస్ అవుతాడని చెప్పి అగార్కర్ కానీ గౌతమ్ గంభీర్ కానీ ఎవరైతే ఇండియన్ టీమ్ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు అతని మీద రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా అతని టాలెంట్ అయితే ఉంది. హీజ్ ఏ వండర్ఫుల్లీ టాలెంటెడ్ క్రికెటర్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరంటే వితౌట్ ఎనీ డౌట్ శుభ్మన్ గిల్. బట్ ఏంటంటే వైట్ బాల్లో కాకుండా రెడ్ బాల్లో కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ మంచి అవకాశం అతనికి చాలా మంచి నిరూపించుకోవడానికి.